ఓం గురుభ్యో నమః. గం గణపతియే నమః. శ్రీ స్కాంద మహాపురాణమందు రెండవదగు వైష్ణవ ఖండమన శ్రీ వెంకటాచల మహత్యమందు జాబాలి తీర్థ మహిమ. సూతుడు ఇట్లు చెప్పెను. ఓ తపోధనులారా, నైమిషారణ్యమునందు నివసించు మునులారా, అన్ని పాతకములను నశింపచేయునది గొప్ప పుణ్యమును కలిగించునది అగు వెంకటాద్రి పైన గల జాబాలి తీర్థమును గురించి చెప్పెదను. దురాచారుడను పేరు గల విప్రుడు ఆ తీర్థమునందు స్నానము చేయుట వలన ముక్తి పొందెను. మునులు ఇట్లు పలికిరి. తత్వమును తెలిసిన ఓ సూతుడా, ఎవరి దురాచారుడు, తన దురాచారముతో ఏమి పాపము చేసెను, ఏ విధముగా ముక్తి పొందెను, ఈ తీర్థము యొక్క వైభవం ఏమి, ఇది వినగోరు మాకు సవిస్తరముగా తెలియచేయుము. సూతుడు ఇట్లు చెప్పెను. ఓ మునులారా, ఆ దురాచారుని పాతకమును వినుడు. జాబాలి తీర్థమున స్నానము చేయుట వలన ముక్తి ఎట్లు పొందెనో చెప్పెదను. కావేరీ తీరమునందు దురాచారుడు అను బ్రాహ్మణుడు క్రూరాత్ముడై పాపకర్మములు చేయుచు ఉండెను. బ్రహ్మహత్య చేసిన వారితో, సురాపానము చేసిన వారితో, గురుతల్పమును చేరిన వారితో, దొంగతనము చేసిన వారితో, అట్టి వారితో కలిసి తిరిగిన వారితో కలిసి నివసించుచుండెను. పంచమహాపాతకులతో సంసర్గమును ఏర్పరచుకొనుట వలన అతడి బ్రాహ్మణత్వమంతయు ఏమియు మిగలకుండా నశించెను. మహాపాతకులతో కలిసి ఒక దినము నివసించి వారి బ్రాహ్మణత్వం నందు ఒక భాగం నశించును. దీని ఎందు సందేహము లేదు. 2 దినములు పంచమహాపాతకులతో కలిసి ఉన్నను, ముట్టుకొన్నను, చూచినను, శయనించినను, కలిసి భుజించినను 2 భాగముల బ్రాహ్మణత్వము నశించును. 3 దినముల సహవాసము వల్ల 3 భాగములు, 4 దినముల సహవాసము వల్ల 4 భాగములు నశించును. అంతకంటే ఎక్కువ దినములు కలిసి ఉన్నచో మహాపాతకములు చేసిన వానితో సమానుడగును. ఆ విధముగా బ్రాహ్మణత్వమును కోల్పోయిన దురాచారుడు భయంకరమైన సర్పము చేత చుట్టబడిన వాని వలె మహాపాతకముల చేత పట్టుకొనబడెను. వేతాళుని చేత పట్టుకొనబడిన ఆ దురాచారుడు ఒక దేశము నుండి మరొక దేశమునకు, ఒక వనము నుండి మరొక వనమునకు తిరుగుచుండెను. పూర్వ పుణ్యము వలన విధివశాత్తు అతడు కొంతకాలమునకు అన్ని పాపములను నశింపచేయు వెంకటాద్రికి చేరెను. జాబాలి తీర్థమునందు స్నానము చేయుట వలన దురాచారునికి, వేతాళునికి మహాపాతకములు నుండి ముక్తి కలుగుట. పిశాచముచే ఆదేశింపబడిన దురాచారుడు మహాపాతకములను నాశనము చేయు జాబాలి తీర్థమునందు మునిగెను. వేతాళుడు విడిచిపెట్టగా పైకి తేలెను. పావనమగు ఆ తీర్థము నుండి బయటకు వచ్చి తనను తాను తెలుసుకొని స్వర్ణముఖి నదీ తీరమునందున్న తీర్థమునకు కావేరీ తీరము నుండి ఎట్లు వచ్చి తినా అని చకితుడయ్యను. అప్పుడు జాబాలి తీర్థము వద్ద ఉన్న జాబాలి యోగీంద్రుని సమీపించి నమస్కరించి ఇట్లు అడిగెను. ఓ భగవాన్, ఈ పర్వతం ఏదియో నాకు తెలియదు. నేను కావేరీ తీరమున నివసించు దురాచారుడను వాడను. దయతో నేను ఇచ్చటకు ఎట్లు వచ్చినది తెలియజేయుడు అని దురాచారుడు ప్రశ్నించెను. అప్పుడు కృపానిధియగు ఆ ముని ఒక్క క్షణము ఆలోచించి ఇట్లు చెప్పెను. జాబాలి వర్ణించిన పార్వణము శార్ధము చేయకపోవుట వలన కలుగు దోషములు. ఓ దురాచార, మహాపాతకులతో కలిసి పూర్వము నీవు జీవించుట వలన నీ బ్రాహ్మణ్యము అంతరించినది. అప్పుడు వేతాళుడు నిన్ను పట్టుకొనెను. అందువలన నీకు వడలు తెలియక అటు ఇటు తిరిగి ఇచ్చటకు వచ్చితివి. అతి పావనమగు ఈ తీర్థమునందు వేతాళునితో సహా మునిగితివి. ఇచ్చట స్నానము చేసినంతనే నీ పాపములను నశించినవి. జాబాలి తీర్థమునందు పుణ్యప్రదమగు స్నానము చేసిన వారు పంచమహాపాతకములు చేసినను అవి నశించును. సత్కర్మ సాధనమగు ఈ తీర్థము స్నానము చేతనే అవి నశించును. నీ పాతకములు అన్నియూ నశించినవి. నిన్ను పట్టుకొనిన వేతాళుడు పూర్వమొక బ్రాహ్మణుడు. తండ్రి చనిపోయిన దినమున పార్వణ పూర్వకముగా పితృశ్రాద్ధము చేయలేదు. అతడి పితృదేవతలు శపించుట వలన వేతాళునిగా మారెను. అతడును ఈ తీర్థమునందు స్నానము చేయుట వలన వేతాళత్వమును వదిలి విష్ణులోకమును చేరెను.
తల్లి కానీ తండ్రి కానీ మరణించిన దినమున శార్దము పెట్టనివాడు వెంటనే వేతాళత్వమును పొంది తర్వాత నరకమునకు పోవును. సూతుడు ఇట్లు చెప్పెను. ఈ విధముగా దురాచారుడు మహాపాపములు చేసినప్పటికీ ఈ తీర్థమునందు స్నానము చేసినందున ముక్తుడై తిరిగి వచ్చుట లేని విష్ణులోకమును చేరెను. ఇట్లు నీకు పుణ్యమగు దురాచారుని ముక్తి చెప్పబడినది. అన్ని పాపములను హరించున్నది శుభకరమైనది అగు తీర్థమును గూర్చి చెప్పబడినది. ఎచ్చట దురాచారుడు ముక్తిని పొందెనో ఆ తీర్థము నివృత్తి లేని పాపములను కూడా తొలగించును. శూద్రుడు పూజించిన లింగమునకు గాని విష్ణు విగ్రహమునకు గాని విప్రుడు నమస్కరించిన ఘోర పాపములు దానికి మహర్షులు స్మృతులయందు ప్రాయశ్చిత్తము చెప్పలేదు. జాబాలి తీర్థమునందు స్నానము చేయుట వలన అట్టి పాపము సహితము నశించును. బ్రాహ్మణ నిందకు ప్రాయశ్చిత్తము లేదు. విశ్వాసఘాతకులకు కృతజ్ఞులకు సోదరుని భార్యతో రమించిన వారికి పాప నివృత్తి లేదు. అట్టి వారికి జాబాలి తీర్థమున స్నానము చేసినందున ముక్తి కలుగుచున్నది. ఈ విధముగా మీకు జాబాలి తీర్థము యొక్క వైభవము చెప్పబడినది. ఇది విన్నవారు అన్ని పాపముల నుండి ముక్తిని పొందుదురు. తుంబుర ఘోణ తీర్థము లేక ఘోణ తీర్థము యొక్క మహిమ. సూతుడు ఇట్లు చెప్పెను. సౌనకాది మహామునులారా, మీకు ఇప్పుడు అన్ని పాపములను పోగొట్టు ఘోణ తీర్థము యొక్క మహత్యమును చెప్పెదను. అచ్చట స్నానం చేయుట అనునది పూర్వజన్మ తపఫలము వలన కలుగును. ఉత్తరా పల్గుని నక్షత్రంతో కూడుకున్న పౌర్ణమి నాడు సూర్యుడు మీనరాశి యందు ఉండగా మధ్యాహ్న సమయమునందు ముల్లోకములయందు ఉన్న గంగా మున్నగు తీర్థములన్నీయు తుంబ తీర్థమునకు వచ్చుచున్నవి. ఋషులు ఇట్లు పలికిరి. సర్వం తెలిసినవాడా, అన్ని శాస్త్రముల సారమును ఎరిగినవాడా, సూతుడా, పరమ పావనమగు ఘోణ తీర్థమునందు ఏ నిమిత్తము సూర్యుడు మీనరాశిలో ఉన్నప్పుడు గంగాది తీర్థములు వచ్చుచున్నవి అని అడిగిరి. సూతుడు ఇట్లు చెప్పెను. పాపములు చేసిన మానవుల మన యందు స్నానము చేసి తమ పాపములను పోగొట్టుకొనుచుండిరి. కానీ సంక్రమించిన ఆ పాపములను మనమెట్లు పోగొట్టుకొనగలము అని గంగాది తీర్థములు ఆలోచించినవి. నారద మహర్షి చెప్పిన మనోహరమైన దివ్యమైన అన్ని పాపములను పోగొట్టునట్టి మాటలను తలుచుకొనిరి. ఆ మాటలను అనుసరించి బ్రహ్మహత్య మున్నగు ఘోర పాపములను నశింపచేయు వెంకటాద్రికి వెళ్ళి అచ్చటి తీర్థములలో ఉత్తమమగు స్వామి పుష్కరిణి యందు స్నానము చేసిరి. పిమ్మట అతి పవిత్రమగు ఘోణ తీర్థమునందు ఉత్తరా పల్గునితో చంద్రుడు కూడిన పౌర్ణమి నాడు సూర్యుడు మీనరాశిలో ఉండగా సర్వ తీర్థములు స్నానము చేసినవి. ఇక ఆ తీర్థము యొక్క మహత్తును గూర్చి ముల్లోకములయందు ఎవరు తెలుసుకొనగలరు? గోణతీర్థమునందు స్నానము చేయుటకు విముఖులగు వారికి మహాదోషములు కలుగుట కనుక ఘోణతీర్థములకెల్లా పుణ్యతమైనది. తోటలు నరుకువాడు, క్రూరుడు, కన్యలను అశ్వములను విక్రయించువాడు, ఘోణ స్నానమును ఇచ్చగింపనివాడు బ్రహ్మఘాతకుడు అనబడును. దేవుని ద్రవ్యమును ఇచ్చిన దానిని అపహరించువాడు, ఘోణ స్నానము వదిలినవాడు బ్రహ్మఘాతకుడు. చెరువులను వంతెనలను పడగొట్టువాడు, పరస్త్రీలతో రమించువాడు, ఘోణ స్నానము వదిలినవాడు దొంగ అనబడును. బ్రాహ్మణునికి ఇచ్చుదనని పలికి ఇవ్వనివాడు, ఘోణ స్నానము వదిలినవాడు సురాపానము చేసిన వానితో సమానుడు. గురువులను బ్రాహ్మణులను ద్వేషించువాడు, తనను తాను పొగడుకొనువాడు, ఘోణ స్నానము వదిలినవాడు దొంగ అనబడును. సంస్కృతము కాని అన్నమును భుజించినవాడు, పితృశేషమగు అన్నమును భుజించినవాడు, ఘోణ స్నానము వదిలినవాడు దొంగ అనబడును. పితృశేషమగు అన్నమును దానము చేయువాడు, తల్లిదండ్రులను ద్వేషించువాడు, ఘోణ స్నానము వదిలినవాడు దొంగ అనబడును. పరస్త్రీలతో రమించువాడు, సోదరుని భార్యతో రమించువాడు, ఘోణ స్నానమును వదిలినవాడు గురుతల్పమును చేరిన వాడితో సమానుడు. చండాలునితో మాట్లాడు విప్రుని, దర్భలను ఎప్పుడూ ధరించని వానిని, ఘోణ స్నానము వదిలిన వానిని గురుతల్పుగుడు అందురు.
రజస్వల మాటలను, కుక్క అరుపును, చండాలుని మాటలను విన్న తరువాత భోజనము చేసిన వానిని, ఘోణ స్నానము వదిలిన వానిని, సంసర్గ దోషము చేసిన వాడందురు. పురాణము, వివాహము, మౌంజి మున్నగు ధర్మములను విఘ్నము చేయువానిని, ఘోణస్నానము వదిలిన వానిని, పశువులను చంపిన వానిగా పరిగణింతురు. శరణు కోరిన వానిని చంపిన వానిని, ఏ తీర్థమునకు పోని వానిని, ఘోణస్నానము వదిలిన వానిని శిశుహంతకుడు అందురు. పితృయజ్ఞము చేయని వానిని, భార్యను వదిలిన వానిని, కులాధముని, ఘోణస్నానము వదిలిన వానిని, గోవును చంపినవాడందురు. మహాపాపములతో సమానమైన నీచ పాపములు చేసిన వానిని, ఘోణస్నానము వదిలిన వానిని ఆశ్రయించును. ఘోణస్నానము చేసిన వారికి అన్ని పాపములు నశించుట. మహాపాపములు చేసిన వాని, కుక్క మాంసము తినువాని, కులాధముని, క్రూరుని, కుటుంబమును నాశనము చేయువాని, దానములు చేయని వాడిని, కర్మలు వదిలిన వానిని, పశువులను చంపిన వానిని, ఇతరులకు ద్రోహము చేసిన వానిని ఆశ్రయించిన వానిని, పిసినారి అబద్ధములు చెప్పువానిని, దంభుని, ఇతరుల భార్యతో రమించువానిని, మిత్రద్రోహము చేసిన వానిని, కృతజ్ఞుని, శిశువులను చంపువాని, పాపములు చేయువాని, ఇతరుల ధనమును ఆశించువాని, సత్యము చెప్పని వాని, వ్యవసాయము చేయని వాడిని, స్వామి ద్రోహము చేసిన వాణ్ణి, పంచకుణ్ణి, లోభము కలవానిని, తండ్రిని చంపిన వానిని, దేవునిపై పరాక్ముఖత కలవానిని, తనను తాను ప్రశంసించుకుని వానిని, ధర్మములను విఘ్నము చేయువాని, శంఠుని, అపాత్రుని యందు ధనము వ్యయము చేయువానిని, చక్కని ఆకులు పండ్లు గల చెట్టును నరికిన వాడిని, విశ్వాసఘాతకుడిని, వీరులను హత్య చేసిన వానిని, అగ్నిని పోషించని వాడిని, పుత్రులు లేనివాడిని, విషమును ప్రయోగించువాడిని, గురువును ద్వేషించువానిని, పాపిని, దంపతుల మధ్య తగువులు పెట్టువానిని, గ్రామమునకు న్యాయకత్వం వహించువానిని, దేవాలయమును నిర్వహించువానిని, జీతము తీసుకొని చదువు చెప్పని వానిని, క్రూరమగు కర్మలు చేయువా బ్రాహ్మణుని, సేవకులచే పాపములు చేయించువానిని, రహస్యముగా పాపములు చేయువానిని, తెలియక పాపములు చేయువానిని, తెలిసి చెడ్డ పనులు చేయువానిని, పాపములను మనోహరమగు గోణతీర్థము నశింపచేయును. ఆహా, గోణతీర్థము యొక్క గొప్పదనము ఏమని చెప్పగలము? సూతుడు ఇట్లు పలికెను. అన్ని పాపములను పోగొట్టునది, మోక్షమును ప్రసాదించున్నది అగు కథను చెప్పెదను. పూర్వము మహా తేజస్సు కలవాడు, అన్ని విద్యలలో విశారదుడు, సర్వజ్ఞుడు, నీతిమంతుడు, బ్రాహ్మణుడు, ఇంద్రియములను జయించినవాడు అగు గార్గ్యుడు ఇట్లు అడిగెను. మహాత్ముడగు దేవలునికి నమస్కరించి, ఓ మహానుభావ, నా యందు కరుణ చూపుము. అన్ని పాపములను హరించునది, శుభకరమైనది అగు ఘోణతీర్థమును గూర్చి వివరింపుము అనెను. దేవలుడు ఇట్లు చెప్పెను. తుంబురుడను గంధర్వుడు పతివ్రతయగు భార్యను శపించి పాపమును పొందినవాడై ఈ తీర్థమునందు స్నానము చేసి స్వామిని సేవించి తిరిగి వచ్చుట లేని విష్ణులోకమును పొందెను. గార్గ్యుడు ఇట్లు చెప్పెను. ఓ ఋషి, సర్వ విద్యా విశారదుడైన తుంబురుడు ఏల రూపవతి అయిన తన భార్యను శపించెను. సకల సద్గుణములు గల ఆమె యందు ఏమి దోషమున్నది? దీనిని వినుటకు నాకు కుతూహలము కలదు. తుంబురుడు తన భార్యకు మాఘస్నానము చేయవలసిన విధి చెప్పుట. తుంబురుడను గంధర్వుడు భార్యతో ఇట్లనెను. మాఘత్రయమందు కల్మషములను తొలగించు స్నానమును నాతో కలిసి చేయుము. మాఘమాసమునందు సూర్యుడు ఉదయింపగానే అన్ని కల్మషములను నాశనం చేయు ఈ తీర్థము యొక్క తీరమునందు విష్ణు పూజ కొరకు గోమయముతో అలుకుము. పద్మము, స్వస్తికము మున్నగు శుభకరమగు ముగ్గులను తీర్చి దిద్దుము. మంగళప్రదమగు విష్ణుమాసమునందు నాకు సేవ చేయుము. మాఘమాసమునందు విష్ణువు కొరకు దీపవర్తికను తయారు చేయుము. స్వామి ఎదుట పొగ వచ్చుచున్న అగ్నిని భక్తితో సమర్పించుము. స్వామి కొరకు శుచి అయి వంట చేయుము. భక్తితో నాతో కలిసి ప్రదక్షిణము నమస్కారము చేయుము. దేవదేవుడకు స్వామికి ప్రతిదినము సపర్య చేయుము. విష్ణు సంబంధమైన పురాణములను వినుము.
నిత్యము స్నానము చేసి విష్ణు పాదోదకమును త్రాగుము. విష్ణు కృష్ణ, విష్ణు, ముకుంద, నారాయణ, జనార్దన, అచ్యుత, అనంత, విశ్వాత్మ అని ఎల్లప్పుడూ కీర్తించుము. కోపము, మాత్సర్యము, లోభము మున్నగునవి వదిలి వ్రతమును ఆచరింపుము. దాని వలన నీకు ముక్తి కలుగును, విష్ణులోక ప్రాప్తి కలుగును అనెను. తుంబురుడు భార్యకు శాపమిచ్చి శాపవశానము తెలుపుట. ఈ విధముగా భర్త చెప్పగా అతడి భార్య కోపంతో సహింపరాని దుర్గతిని కలిగించు మాటలను ఇట్లనెను. మాఘమాసమునందు చలి ఉండును. సూర్యోదయ సమయంలో స్నానం చేయుట ఎట్లు? నీవు చెప్పిన పనులు నేను చేయజాలను. నీతో కలిసి ప్రాతకాలమునందు స్నానము చేయను. చలికి నేను మరణించినచో నీవు రక్షింపజాలవు అని ఆమె పలుకగా గంధర్వునికి కోపం వచ్చెను. స్వభావం చేత శాంతుడైనప్పటికీ అప్రియముగా పలుకుచున్న భార్యకు శాపమిచ్చెను. ధర్మ విముఖుడైన పుత్రుని, అప్రియముగా పలుకు భార్యను, వేదములు చదవని రాజును వెంటనే శాపముతో దండింపవలెను అను న్యాయమును తలిచి అతడు భార్యకు శాపమిచ్చెను. అన్ని పాపములను నశింపచేయున్నది మహాపుణ్యప్రదమగు వెంకటాద్రిపై గోణ తీర్థము యొక్క సమీపమున రావి చెట్టు త్వరలో నీరు లేని చోట కప్పవై పడి ఉండుము అని భర్త శాపమివ్వగా ఆ గంధర్వశ్రీ భర్త పాదములపై పడి క్షమింపుమని వేడగా ఆ తుంబురుడు శాప విమోచనమును ఇట్లు చెప్పెను. మహానుభావుడు, తాపసి, ఇంద్రియములను జయించినవాడు అగు అగస్త్యుడు గోణతీర్థమునందు పౌర్ణమి తిథి నాడు ఆ రావి చెట్టు వద్ద శిష్యులకు గోణతీర్థము యొక్క వైభవమును వర్ణించును. అప్పుడా చెట్టు తోరలో ఉన్న నీవు మోక్షదాయకమగు గోణతీర్థము యొక్క మహత్తును విందువు. అన్ని పాపములు నశింపగా పూర్వ రూపమును పొంది నాతో రమింతువు అని శాప విమోచనమును చెప్పెను. పతివ్రతయగు ఆమె భర్త యొక్క శాపము వలన కప్పగా మారెను. మెల్లమెల్లగా శేషాద్రిపై ఉన్న గోణతీర్థమునకు వెళ్ళి అచ్చట ఉన్న రావి చెట్టు త్వరలో 10,000 సంవత్సరములు అచ్చటనే గడిపెను. తరువాత కొంతకాలమునకు మనోహరమగు వెంకటాద్రికి అగస్త్యుడు శిష్య సమేతుడై వచ్చి స్వామి పుష్కరిణి యందు నియమపూర్వకముగా స్నానము చేసెను. పుష్కరిణికి దక్షిణమందున్న వరాహస్వామికి నమస్కరించి వెంకటేశుని ఆలయమునకు వెళ్ళెను. అచ్చట వేదములచే తెలియదగినవాడు, విశాలమైన కన్నులు కలవాడు, దేవదేవుడు, నిత్యుడు అగు స్వామికి నమస్కరించి అగస్త్యుడు గోణతీర్థమునకు వెళ్ళెను. అచ్చట తీర్థమునందు స్నానము చేసి తన శిష్యులతో కూడి రావి చెట్టు నీడలో కూర్చుండెను. బ్రహ్మహత్యా పాతకమును కూడా నాశనము చేయునది, అన్ని శుభములను ఇచ్చునది, పుణ్యప్రదమైనది, అన్ని విధములైన సంపదలను ఇచ్చునది అగు గోణతీర్థము యొక్క మహత్యమును శిష్యులకు వివరించెను. గోణతీర్థము వద్ద అగస్త్యుడు దర్శించుట వలన తుంబుర పత్నికి మండూకత్వము పోవుట. ఆ వైభవమును విన్న మండూకము యోగి పాదములపై పడెను. అప్పుడు ఆమెకు జ్ఞానదీపము వలన ముని యొక్క వైభవము తెలుసుకొనెను. పూర్వరూపముకు మనోహరమైన శ్రీరూపమును పొందెను. ఓ అగస్త్య, యోగులలో శ్రేష్ఠుడా, దయానిధి, నన్ను రక్షింపుము, దయతో నన్ను రక్షింపుము. నేను భర్త మాటను వినని దానిని అని పలికి ఆమె ఊరుకుండెను. అగస్త్యుడు ఇట్లు చెప్పెను. నీవు ఎవరు? నీకు శుభము కలుగును. నీకు ఈ కప్పరూపము వచ్చుటకు పూర్వజన్మమునందు ఏమి పాపము చేసితువో చెప్పుము అనెను. ఆమె ఇట్లు చెప్పెను. అన్ని విద్యలలో విశారదుడగు తుంబురుడు అను గంధర్వుని భార్యను నేను. అన్ని ధర్మములు తెలిసిన నా భర్త ఎల్లప్పుడూ అన్ని ధర్మములను తనతో పాటింపుమని కోరెను. పరలోకమునందును ఉపకారము చేయునట్టి నా భర్త మాటలను విని సహింపక దుర్గతిని కలిగించు మాటలను నాకు పుట్టిన దుర్బుద్ధి వలన పలికి తిని అనెను. పతివ్రతా ధర్మములను అగస్త్యుడు ఇట్లు చెప్పెను. నీ భర్త కుశాగ్ర బుద్ధి కనుకనే నిన్ను కోపముతో శపించెను. నీకు ఈ విధముగా భర్తవాక్యమును విననందువల్ల శాపము ఇచ్చుట యుక్తమే. భర్తవాక్యమును వినక స్వేచ్ఛగా ప్రవర్తించు స్త్రీ సూర్య చంద్రులు ఉన్నంత వరకు నరకమునందు ఉండును. స్త్రీకి స్వాతంత్ర్యము ఉండరాదు. ఆమె భర్త మాటను జవదాటరాదు. పుణ్యప్రదమగు పాతివ్రత్యము వలన భర్తకు సేవ చేయుట వలన స్త్రీలు విష్ణుపదమును పొందుదురు.
ఎన్ని వ్రతములు చేసినను ఫలము లేదు. పతియే జగన్మాత, అతడే విష్ణువు బ్రహ్మ శివుడు, అతడే గురువు, తీర్థము అన్ని బుధులు తెలుపుదురు. భర్త పాదోదకము. భర్త మాటలు వినక స్త్రీ ఎన్ని వ్రతములు చేసినను ఆమె శుద్ధురాలు కాదు. ధర్మములు తెలిసిన వారు చెప్పునట్లు భర్త లేని స్త్రీ చేసిన వ్రతములు నిరుపయోగములు. భర్త అనుమతితో చేసినచో అవి సఫలము అగును. భర్త పాదోదకముతే స్నానము చేసిన స్త్రీ లక్ష్మితో సమానమగును. ఆమె గంగానదీ తీర్థములన్నింటిలో స్నానము చేసినట్లే, దీని యందు సందేహము లేదు. కనుక నీవు చేసిన దోషము యొక్క ఫలమును అనుభవించుచు ఇచ్చటనే ఉంటివి. ఘోణతీర్థము యొక్క వైభవమును వినుట చేత నీకు మండూక రూపము నుండి విముక్తి కలిగి పూర్వ రూపమును పొందితివి. దీని వలన ఈ తీర్థము యొక్క వైభవమును జగత్తులో ప్రసిద్ధిని పొందినది. ఘోణతీర్థమునందు స్నానము చేసిన వారికి పలు విధములైన ఫలము కలుగుట, సర్వ పాపములను నాశనము చేయునది. మహాపుణ్యప్రదము అగు ఘోణతీర్థమునందు పౌర్ణమి నాడు స్నానము చేయువారికి యజ్ఞము చేసిన ఫలము, 10,000 తీర్థముల యందు స్నానము చేసిన ఫలము కలుగును. 1000 కపిల గోవులను ప్రతిదినము దానమిచ్చిన ఫలము కలుగును. 1000 కోట్ల రత్నములను ప్రతిదినము ఇచ్చిన ఫలము ఘోణతీర్థ స్నానము వలన కలుగును. 1000 మదపుటేనుగులు 10,000 గుర్రములు దానమిచ్చిన ఫలము ఘోణతీర్థ స్నానము వలన కలుగును. కన్యాదానము చేయుట వలన ఏ ఫలము కలుగునని ఋషులచే చెప్పబడినదో ఆ ఫలము ఘోణతీర్థ స్నానము వలన కలుగును. కురుక్షేత్రమునందు 1000 బంగారు పట్టువస్త్రములను దానమిచ్చిన ఫలము ఘోణతీర్థ స్నానము వలన కలుగును. గురువు కొరకు, బ్రాహ్మణుని కొరకు, స్వామి కొరకు మరణించిన వారికి ఎటువంటి సద్గతి కలుగునో అట్టిది ఘోణతీర్థ స్నానము వలన కలుగును. ఆపదలో ఉన్నవారికి, ఆపదలను తొలగించిన వారికి, తీర్థములను ఎల్లప్పుడూ సేవించు వారికి ఏ ఫలము కలుగునో అట్టిది ఘోణతీర్థ స్నానము వలన కలుగును. గ్రహణ సమయమున పితరులకు శ్రాద్ధకర్మ చేయువారికి ఎట్టి ఫలము కలుగును అది ఘోణతీర్థ స్నానము వలన కలుగును. గంగ ఎందు, నర్మద ఎందు, సరయూనందు, చంద్రభాగ ఎందు, అన్ని పుణ్యతీర్థముల ఎందు స్నానము చేయుట వలన మానవుడు ఎట్టి ఫలమును పొందునో అట్టి ఫలమును ఘోణతీర్థ స్నానము వలన పొందును. కనుక ఓ బుధులారా, ఘోణతీర్థము తీర్థములన్నిటిలోకి పుణ్యతమైనది. అన్ని పాపములను నశింపచేయు ఈ అధ్యాయమును విన్నవారు వాజపేయ యాగ ఫలమును పొంది శాశ్వతమగు విష్ణులోకమును పొందుదురు. అన్ని తీర్థములకు వెంకటాద్రియే ఆధారమని తెలుపుట. ఋషులు ఇట్లు పలికిరి. అన్ని పాపములను నాశనము చేయు మహాపుణ్యప్రదమగు వెంకటాద్రి యందు ఎన్ని తీర్థములు కలవో ఓ పౌరాణికోత్తమ చెప్పుము. వాటి సంఖ్యను మాకు తెలుపుము. వాటిలో ముఖ్యమైన వాటిని ఓ మునిసత్తమ మాకు తెలుపుము. ఈ తీర్థములలో చక్కని ధర్మమునందు ఆసక్తిని పెంచునవి ఏవి? ఏవి ముఖ్యులు? ఏవి జ్ఞానప్రదములు? ఏవి భక్తిని వైరాగ్యములు కలిగించును? ఏవి ముక్తిప్రదులో మాకు చెప్పుము అనిరి. సూతుడు ఇట్లు చెప్పెను. 66 కోట్ల పుణ్యప్రదములగు తీర్థములు వెంకటాద్రిపై కలవు. వాటిలో 1008 ముఖ్యమైనవి, సధర్మమునందు ఆసక్తిని కలిగించినవి. వీటిలో 108 కలవు. 1000 కొలది ముఖ్యమైనవి. వాటిలో ఇవి వేరుగా ఉన్నవి. వాటి యందు భక్తిని వైరాగ్యమును కలిగించినవి కలవు. స్వామి పుష్కరిణి మొదలైన 6 తీర్థములలో స్నానము చేయు కాలము యొక్క నిర్ణయము. కానీ ముక్తిని కలిగించినవి 6 మాత్రమే కలవు. వెంకటాద్రిపై ఉన్న స్వామి పుష్కరిణి, ఆకాశగంగ, పాప వినాశనము, పాండుతీర్థము, కుమారధారిక తీర్థము, తుంబుర తీర్థము, కుంభమాసమునందు పౌర్ణమి నాడు మకా నక్షత్రమున్నప్పుడు అన్ని తీర్థములు కుమారధారిక తీర్థములు చేరుచున్నవి. అచ్చట స్నానము చేయువారికి రాజసూయ యాగ ఫలము లభించును. ముక్తి కలుగున అనుటకు ఎట్టి సందేహము లేదు. బ్రాహ్మణులకు దక్షిణతో కూడిన అన్నదానమును ఇచ్చట చేయవలేను. పౌర్ణమి నాడు ఉత్తరా పల్గుని నక్షత్రము ఉన్నప్పుడు, అనగా పాల్గొన మాసమందు పౌర్ణమి నాడు సూర్యుడు మీనరాశిలో ఉండగా మధ్యాహ్న సమయమున అన్ని తీర్థములను తుంబర తీర్థములకు వచ్చును. అచ్చట స్నానము చేసిన పునర్జన్మ లేదు. మౌంజీబంధం, వివాహము ఈ రెండును దక్షిణతో సహా ఈ తీర్థమునందు చేయవలేను. సూర్యుడు మేషరాశి యందు ఉన్నప్పుడు
చిత్తా నక్షత్రంతో కూడిన పౌర్ణమి నాడు అనగా చైత్ర పౌర్ణమి నాడు తీర్థములన్నీయు ఆకాశగంగకు వచ్చును. అచ్చట స్నానము చేసిన వారికి 100 యాగములు చేసిన ఫలము కలుగును. ఇచ్చట బంగారము దానం చేయుట, కన్యాదానము చేయుట శ్రేష్టము. వృషభమునందు సూర్యుడు ఉండగా ద్వాదశి ఆదివారం నాడు గంగాది తీర్థములన్నీయు పాండుతీర్థమునకు వచ్చును. అచ్చట స్నానము చేసి ఆవును దానమిచ్చినచో ముక్తి కలుగును. ఆశ్వీయుజ శుక్ల సప్తమి బుధవారం నాడు ఉత్తరాషాఢ నక్షత్రంతో కూడుకొని ఉన్న పాప వినాశనమునకు అన్ని తీర్థములు వచ్చును. ఉత్తరాభాద్రతో కూడుకొని ఉన్న ఆశ్వీయుజ ద్వాదశి ఎందును వచ్చును. నాడు సాలగ్రామ శిలను దానమిచ్చి విధిపూర్వకంగా స్నానము చేసినచో 100,000,000 జన్మల నుండి చేసిన అన్ని పాపములు నశించును. ధనుర్మాసమునందు శుక్లపక్ష ద్వాదశి నాడు సూర్యోదయ కాలమందు అన్ని తీర్థములు స్వామి పుష్కరిణి యందు ఉండును. అచ్చట స్వామి స్నానము చేసిన వారికి వెంటనే ముక్తి కలుగును. 1000 జన్మలలో పుణ్యము చేసిన వారికి మాత్రమే అట్టి స్నానము లభించును, కానీ అన్యులకు కాదు. యథాశక్తి అచ్చట దానం చేయవలేను. గ్రామమును గోవును దానమిచ్చుట విశేషము. పురాణ శ్రవణము వలన విశేష ఫలము కలుగును. లోకములను పావనము చేయు విష్ణుకథా పురాణములను ఎవరు విందురో వారు విష్ణు భక్తులు అనబడుదురు. ఎల్లప్పుడూ విష్ణుకథలను వినుటకు వీలు కానిచో ఒక్క ముహూర్తము కానీ, దానిలో సగము కానీ, ఒక క్షణము కానీ ఎవరు విష్ణుకథను భక్తితో విందురో వారికి దుర్గతి అనున్నది లేదు. అన్ని యజ్ఞములు చేసిన ఏ ఫలము కలుగునో, అన్ని దానములు చేసిన ఏ ఫలము కలుగునో, ఒక్కమారు పురాణము విన్నను అట్టి ఫలము కలుగును. కలియుగమునందు పురాణ శ్రవణము కంటే వేరైన పరమధర్మము, పరమ ముక్తిప్రదము లేదు. పురాణ శ్రవణము, విష్ణువు యొక్క నామ సంకీర్తనము అను ఈ 2 మాత్రమే పుణ్యము అనేది చెట్టుకు కాచు గొప్ప ఫలములు. అమృతము త్రాగినచో ఆ ఒక్క వ్యక్తి మాత్రమే ముసలితనము మరణము లేనివాడగును. కానీ విష్ణునామ సంకీర్తనము చేసినచో ఆ వ్యక్తి కుటుంబమంతయు అజరామరమగును. పురాణము చెప్పువానిని అందరూ పూజింపవలేను. పురాణము చెప్పువాడు బాలుడైనప్పటికీ, యువకుడైనప్పటికీ, వృద్ధుడైనప్పటికీ, దరిద్రుడు దురదృష్టవంతుడు అయినప్పటికీ ఎల్లప్పుడూ పూజింపదగినవాడు. పురాణము తెలిసిన వాని యందు ఎప్పుడునూ నీచమగు బుద్ధిని చూపరాదు. ఏలననగా పురాణజ్ఞుని ముఖము నుండి వెలవడు వాక్కు మానవులకు కామధేనువు వంటిది. 1000 కోట్ల జన్మల యందు పుట్టి గిట్టుచూ ఉంటూ ఈ జీవునకు తిరిగి వచ్చుటలేని ముక్తిని ప్రసాదించు పురాణము కంటే పరమ గురువు ఎవరు? పౌరాణికుడు వ్యాసాసనమును కూర్చొండి ప్రసంగము చేయుచు ఉన్నంతవరకు ఎవరునూ నమస్కరింపకూడదు. పురాణమును ఎప్పుడునూ దుర్జనులు కూడి ఉన్న చోట, శూద్రుల కుక్కల సంఖ్య అధికముగా ఉన్న చోట, జూదమాడు చోట చెప్పకూడదు. మంచి గ్రామముల యందు, మంచివారు ఉన్న చోట, మంచి ప్రదేశమునందు, దేవాలయమందు, నదీ తీరమునందు పురాణమును చెప్పవలేను. శ్రద్ధతో భక్తితో కూడి ఉన్నవారు, ఇతర కార్యముల యందు లాలన లేనివారు, చక్కగా మాట్లాడువారు, శుచిగా ఉండువారు, ఇతరుల విషయాలపై మనసును పోనీక ఏకాగ్రత కలిగిన శ్రోతలు పుణ్యమును పొందువారు. భక్తి లేకుండా పురాణ కథను వినువారు మానవులలో అధములు. వారికి పుణ్యఫలము లేదు. జన్మల యందు దుఃఖమే కలుగును. పురాణమును చక్కగా తాంబూలము మొదలైన వాటితో పూజించి భక్తితో వినువారు దారిద్ర్యమును పాపమును పొందరు. పురాణ కథను విను సమయంలో మధ్యలో వదిలి వెళ్ళువారు భార్యను, సంపదలను కోల్పోవుదురు. ఉష్ణీషము ధరించి కథయందు ఆసక్తి లేక పావనమగు కథను వినువారు మరుజన్మలో కొంగలుగా పుట్టుదురు. పావనమగు పురాణ కథను తాంబూలము తినుచు వినువారు కుక్కమలము తినువాడు నరకమునందు తప్పక పడును. తుంగాసనముపై కూర్చొండి పురాణ కథను విను ధాంబికులు అనేకములైన నరకములను అనుభవించి కాకులుగా పుట్టుదురు. ఎవరైతే వీరాసనముపై కూర్చొండి, సింహాసనంపై కూర్చొండి పురాణ కథను విందురో వారు మద్ది చెట్లుగా పుట్టుదురు. పౌరాణికునికి నమస్కరించక పురాణము వినువారు విషవృక్షముగా జన్మింతురు. పడుకొని వినువారు కొండ చిలువలుగా పుట్టుదురు.
పౌరాణికునితో సమానమైన ఆసనంపై కూర్చొండి పురాణము వినువారు గురుతల్పమును చేరిన పాపమును పొంది నరకమును పోవుదురు. పౌరాణికుని నిందించువారు పాపములను హరించు, పురాణ కథను దూషించువారు 100 జన్మముల వరకు కుక్కలుగా జన్మింతురు. పురాణ కథ చెప్పుచుండగా దురుత్తరము ఇచ్చువారు ముందు జన్మలో గాడిదలుగా, తరువాతి జన్మలో ఊసరవెల్లులుగా జన్మింతురు. ఎప్పుడునూ పురాణమును వినని వారు పలు రకములను అనుభవించి అడవి పందులుగా పుట్టుదురు. పురాణ కథకు విఘ్నము కల్పించువారు 1,000,000 సంవత్సరములు నరకములను అనుభవించి ఊరపందులుగా పుట్టుదురు. పురాణ కథను వినున్నప్పటికీ ఎవరైతే తమ అనుమోదమును తెలియజేయుదురో వారు శాశ్వతమగు ముక్తిని పొందుదురు. పురాణమును చెప్పువారు 100 కోట్ల కల్పములు బ్రహ్మ ఎదుట నివసింతురు. పురాణము చెప్పువానికి ఆసనము కొరకు కమ్మలి గాని అజనమును గాని వస్త్రములను గాని మంచను గాని ఏర్పాటు చేయువారు స్వర్గము చేరి అనేక భోగములను అనుభవించి బ్రహ్మాది లోకముల యందు నివసించి ముక్తిని పొందుదురు. పౌరాణికునికి శ్రేష్టమగు కొత్త సూత్రమును ఇచ్చువారు ప్రతి జన్మమునందును ధనవంతులుగా జ్ఞానవంతులుగా జన్మింతురు. మహాపాతకములను వనర్చిన వారు ఉపాపాతకములకు గడగిడిన వారు పురాణము వినుట వల్లనే పరమ పదమును పొందుదురు. ఈ విధముగా సూతుడు వెంకటాద్రి యొక్క వైభవమును చెప్పగా విని ఋషులు వ్యాసుని యొక్క ప్రసాదమును పొందినవాడు పౌరాణికులలో ఉత్తముడగు సూతుని యథావిధిగా పూజించి ఆనంద పరవశులు అయ్యిరి. శ్రీ స్కాంద మహాపురాణమందు 2వదగు వైష్ణవ ఖండమున శ్రీ వెంకటాచల మహత్యమున తరువాత కథ వచ్చే భాగంలో తెలుసుకుందాం. ఓం